అరే చెప్తున్నా కదా. అరే నువ్వు విన్నావా? అప్పుడు ఆ అమ్మాయి వెనకాలే ఉన్నా. అమ్మాయిలు అంటేనే కత్తిలో ఉంటారు, అందులో హైదరాబాద్ అమ్మాయిలు మరీను. అంటాడు లిఫ్ట్ ఎక్కడం కోసం కొట్టించుకున్న అబ్బాయిని నేనే. ఈ బ్యాక్ ఎక్కడ చూసినట్టుందా? నువ్వు బ్యాక్ ఎప్పటి నుంచి చూస్తున్నారా? రే అర్జున్, దా డబల్స్ ఆడదాం. వస్తున్నా. ఈరోజు కొట్ట కూడా చెప్తున్నాను. 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కొట్టనులే. యారా మీ ఇద్దరికి ముందే తెలుసా? చాలా బాగా తెలుసురా. అర్జున్, ఫ్లాట్ నెంబర్ 701. లిఫ్ట్ బటన్స్ ప్రెస్ చేస్తుంటా. మాయా, ఫ్లాట్ నెంబర్ 601. లిఫ్ట్ దగ్గర కాస్త ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటా. yes yes రే వస్తున్నప్పుడు బాల్ తీసుకురా. ఎందా నుంచి వెయిట్ చేస్తున్నా నీ గురించి. తొందరరా బాక్లా. నా దగ్గర 2 బాల్. నువ్వు నీ కట్ బని నీ ప్లాస్టిక్ పెట్టి ఎలా గెలమంటున్నా బ్యాటింగ్ కూడా మాకు చెప్తా. ఎవరా మీ అక్క? నీ పొట్టు వీడు కూడా నాలాగే కాస్త ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. మేబీ వాడికి నచ్చినట్టున్నానేమో. నిజమే, వీడికి వియర్డ్ పీపుల్ అంటే బాగా ఇష్టం. నువ్వు కొట్టిన దెబ్బకు బ్రతుకున్నోడితో ఎలాగైనా మాట్లాడేది? అరే మళ్ళీ ఆ టాపిక్కే తీస్తావెందుకు? ఎందుకంటే మన స్టోరీ మొదలైంది అక్కడే కదా. ఎవడ చూడలేదు. అరే కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మాయా ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? ఈ సీకట్లో నీకు సైడ్ కొడదామని వచ్చాను. ఎక్స్ట్రా చేయకు. సరే ఇప్పుడు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తా. ఇదిగో హెల్ప్ చేసినందుకు కూడా కొడతా మాత్రం అసలు ఊరుకొని చెప్తున్నా. ఓవర్ యాక్షన్ చేయకు. కీస్ పడిపోయినా ఎతుకుతున్నా. కీసా? దా మనం నా ఫ్లాట్కి వెళ్దాం. హలో, మొన్నిచ్చింది సరిపోలేదా? సరే వెతుకుతాను. ఇదిగో కరెంటు పోయింది. ఒక్కడినే అబ్బాయి ఉన్నానని చెప్పి ముట్టు కూడా అలాంటివి చేస్తే మాత్రం అసలు ఊరుకొని చెప్తున్నాను. ఓకే వెతకరా బాబు. అర్జున్. అర్జున్ కాదు, అర్జునా ఫాల్గునా అనాలి. సారీ. పర్లేదులే, నాకేం కరెంట్ షాక్ కొట్టలేదు. కొంచెం గ్యాప్ ఇవ్వరా. గ్యాప్ ఇవ్వు. ఇస్తా. అదిగో అక్కడ తీస్తా. నాకు అర్జున్ థ్యాంక్ యూ. అబ్బా ఇంకా 6 minutes చూపిస్తుంది. మాయా వీడేంటి ఇక్కడ? దా నేను డ్రాప్ చేస్తా. రైడ్ నీది బుక్ అయిందా? ఈ బైక్ మీద రైడ్ ఇచ్చేవాళ్ళ కనపడుతున్నానా? సారీ. సర్లే రా, నేను డ్రాప్ చేస్తా. ఎక్కడికి? నేను ర్యాండమ్ బాయ్స్ బైక్ ఎక్కను. లాస్ట్కి మన ఇద్దరు డెస్టినేషన్ ఒకటే కదా. ఏంటి? అదే ఇద్దరు డెస్టినేషన్ ఒకటే కదా, కమ్యూనిటీ ఒకటే కదా అంటున్నాను అంతే. సరే పద. కానీ ఒకటి, ఈసారి ఎండలో తుఫాన్ వచ్చినా కూడా నన్ను ముట్టుకోకూడదు చెప్తున్నాను. వెరీ ఫనీ. నువ్వు ముందు ప్రామిస్ చేయి. పదరా బాబు.
కానీ క్రేజీ కదా, ఆ రోజు అలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉన్నాం. ఆ రోజేంటో నీ కాల్ కన్వర్జేషన్ సగమే వింటాం, నువ్వేదో దగ్గరకు వస్తున్నావని నేను కొట్టేయడం. ఐ డోంట్ నో లైక్. నువ్వు కొట్టినప్పుడు నా జా సెట్ అయిపోయింది తెలుసా. అలా అయితే నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. చెప్పు ముందు. థ్యాంక్ యూ మేడం. అర్జున్, యు ఆర్ సంథింగ్. ఎవరైనా ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా క్రీప్గా బిహేవ్ చేస్తారు, బట్ నువ్వలా కాదు. ఈవెన్ నువ్వు మాయా నా ఇమాజినేషన్ తగ్గట్లేవు. యు ఆర్ రియల్ మాయా. రేపు టైం గుర్తుందిగా, గిఫ్ట్ మర్చిపోకే. వీళ్ళందరూ తాగేశారే, మనమే స్ప్రైట్లో నీళ్లు కలుపుకుని తాగేస్తున్నాం. హే స్లాప్ గర్ల్, అరే ఒక నిమిషం ఓకే ఓకే. హే థ్యాంక్ యూ, నా కోసం చాలా దూరం నుంచి వచ్చావు. ఓవర్ యాక్షన్ చేయకు. ఏం తీసుకురాలేదా? చేతులు ఖాళీగా ఉన్నాయి, దీంతో ఏమైనా ఇమ్మంటావా? వద్దులే, ఫైన్. హే హాయ్ అర్జున్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. మన ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు కదా. ఒక నిమిషం వస్తున్నా. కానీ కానీ అర్జునే వాళ్ళ స్టార్ కదా. వాడెవరితో మాట్లాడితే నాకెందుకు? ఐ డోంట్ కేర్. ఏ బానే ఉన్నావా? నేనేనా అన్నానా? హే ఆపరా, ఎప్పుడో వదిలేసాగా. ఎక్స్క్యూజ్ మీ. వన్ మూమెంట్. మాయా ఆర్ యూ ఓకే? అఫ్ కోర్స్ ఎస్. అయినా నువ్వు ఆక్యుపైడ్ కదా. గో అండ్ క్యారీ ఆన్. అరే తన జస్ట్ ఫ్రెండ్ అంతే, దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేబీ నాకు ఇలాంటి సర్ప్రైజెస్ నచ్చవేమో. మాయా 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 ఒకసారి ఆగు. మాయా ఆగు. మాయా ఆగు. ఎక్కడికి? బర్త్డే రోజు బీర్ తాగకుండా ఎక్కడికి రా? మాయా మాయా ఏంటి మాయా, పార్టీ నుండి ఎలా వచ్చేసావు? నేనెప్పుడు మనం ఫస్ట్ టైం మీట్ అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు? ఆ రోజు నీ చిక్స్ రెడ్గా అయ్యాయనా? ఎందుకంటే ఆ రోజే మన స్టోరీ మొదలైంది కాబట్టి. అర్జున్, నీకు ఇవన్నీ చాలా క్యాజువల్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్ళు ప్లీజ్, నా మూడ్ అస్సలు బాలేదు. మాయా వెళ్ళు. మాయా 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 లిజన్, నాకు ఇదంతా క్యాజువల్ కాదు మాయా. నువ్వు జస్ట్ ఒక క్యూట్ నైబర్వే కాదు మాయా. ఐ రియలీ లైక్ యూ మాయా. హ్యాపీ బర్త్డే అర్జున్. జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నావా? అండ్ ఈ విషయం నాతో చెప్పలేదు. వావ్. అరే ఇదొక జస్ట్ ఇంటర్వ్యూ అంతే. బట్ సెలెక్ట్ అయితే వెళ్ళిపోతావు కదా, నిన్నంత ఎక్స్ప్రెస్ చేసావు, ఇదెందుకు చెప్పలేదు? మన రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ చేయాలని లేదు మాయా నాకు. ట్రాన్స్పరెన్సీ మ్యాటర్స్ అర్జున్, అది ఏ రిలేషన్షిప్లో అయినా, ఈవెన్ మన ఫ్రెండ్షిప్లో అయినా సరే. మనది ఫ్రెండ్షిప్పా?
అక్క అక్క ఆ ఎదువా లెటర్ ఇచ్చాడు. ఎప్పుడురా? ఇందాక. మాయా, ఐ నెవర్ ప్లాన్డ్ ఆన్ యూ ఆర్ యువర్ స్లాప్ ఆర్ యువర్ స్మైల్. బెంగళూరు వెళ్ళాక ఏమవుతుందో నాకు నిజంగా తెలీదు. బట్ నిజంగా నీకు ఇది కావాలి అనుకుంటే, మనం కలవాలి అనుకుంటే 6:30కి నీ ఆన్సర్ కోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ నీ ఆన్సర్ నో అయితే నేను ఎప్పుడు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసినా ఐ విల్ రిమెంబర్ యూ. ఓ షిట్, 6:25. ఓ వచ్చావా? నువ్వు రాసిన లెటర్ 2 times చదివాను. ఎందుకు? రాసింది నేనా కాదా అనే కన్ఫర్మేషన్ కోసమా? బెంగళూరు వెళ్తే ఏమవుతుందో నీకెలా తెలీదో నాకు అలానే తెలీదు. బట్ నాకు ఇప్పుడు ఇక్కడ నీతో ఏమవుతుందో తెలుసు. ఏమవుతుంది? ఫ్లోర్కి లిఫ్ట్ ఎలా పైకి వస్తుందో నా హార్ట్ బీట్ కూడా అలానే రైజ్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఒకటవుతుంది కదా. మనం వర్కౌట్ చేద్దాం.